ఈటెల రాజేందర్ గారు బీద ప్రజల మనిషి అండి. అతను చాలా ఎంత బీద వ్యక్తులకు సాయం చేసినట్లు నేను చాలాసార్లు గ్రహించినాను. అతను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరియు అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలామందికి హెల్ప్ చేసిండ్రు. వాళ్ళ ఇల్లు మాత్రము ఎప్పుడు చూసినా అన్నదానము చేస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అన్నము తిని మొట్టమొదలు వాళ్ళు ఏమంటారంటే, ఈవెన్ ఈటెల జమున కానీ ఈటెల రాజేందర్ కానీ అన్నము తిన్న తర్వాతనే మా దగ్గర మాట్లాడండి అని అంటారు. వాళ్ళు అన్నము తిన్న తర్వాతనే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మాట్లాడినా కానీ కూడా వాళ్ళ వరకు ఏ సాయం అడిగినా కానీ కూడా ఇది కాదు అని అనకుండా సాయం అందిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మరి ప్రజలు ఎన్నుకోబడాలి అన్నట్లు ఉంటుంది. మరి ఈసారి మల్కాజ్గిరి నుంచి వారు తప్పనిసరిగా ఎన్నికవుతారని మా యొక్క ఆకాంక్ష. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కానీ కూడా నేను ఒక 6 కాన్స్టిట్యున్సీలో తిరిగి చూసినాను. మరి యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈటెల రాజేందర్నే ఎన్నుకుంటామండి. అతను ప్రజల మనిషి కాబట్టి ప్రజల దగ్గరనే మరి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వారినే ఎన్నుకుంటాము అని చెప్పినారు. మరి అదేవిధంగా వారు తప్పనిసరిగా ఎన్నిక అవుతాడని దృఢ నమ్మకము మాకు విశ్వాసము ఉన్నదండి. మోడీ గారు ఇప్పుడు 400 పార్ అని అడిగేది ఈసారి ఎలక్షన్. అవునండి, దాని గురించి ప్రజలను కూడా ఈ క్వశ్చన్ అడిగినాము. అడిగితే నిజంగానండి మరి మోదీ గారి పరిపాలన అనేటటువంటిది చాలా బాగున్నది. కాబట్టి ఈ 400 అనేటటువంటిది తప్పనిసరిగా రావాలి. దాంతోపాటు ఈటెల రాజేందర్ గారు కూడా ఆ 400లో ఒక స్థానము మా ఈటెల రాజేందర్ గారిది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పడం జరిగిందండి. పబ్లిక్లో చెప్తున్నారా మీ వంతుగా? మా పబ్లిక్లో ఉన్న మీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మీరు చెప్తున్నారా ఈటెల రాజేందర్ గారి గురించి? చెప్పినానండి. మరి వాళ్ళు కూడా నేను చెప్పకన్నా ముందే ఈటెల రాజేందర్ మాకు తెలుసండి, మేము ఈటెల రాజేందర్కు ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారండి. నేను ఈటెల రాజేందర్కు ఓటు వేయండి అని అడగకన్నా ముందే వాళ్ళే చెప్తున్నారండి. నేను ఈటెల రాజేందర్కే సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మల్కాజ్గిరి ఎలక్షన్స్లో అయితే స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే ఈటెల రాజేందర్ అన్నగారే కనపడుతున్నారు. ఎందుకంటే ఆయన అనుభవమే మాకు డెవలప్మెంట్కి చిహ్నం కనపడుతుంది. ఆయన ఎంపీగా ఉన్నారు కదా, ఎంపీ కంటెస్ట్ చేస్తారు కదా, మీరు ఏ విధంగా మీరు ప్రమోషన్ చేస్తున్నారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఈటెల అన్నకు ఉన్న పేరు కానీ ప్రతిష్ట కానీ ఆయన చేసిన బీఆర్ఎస్లో ఉండి కానీ ఏ విధంగా పని చేశారో, ఆయన తెలంగాణ గురించి ఏ విధంగా పోరాడారో ఆయనకి 100% ఒక తెలంగాణ బిడ్డగా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నా శాయశక్తిగా నా కృషి నేను ఆయనకి ఎప్పుడు ఉండి ఆయన గెలుపుకు కారణం అవ్వడానికి స్ట్రగుల్ చేస్తాను. మోడీ గారు 400 పార్ అని అడిగి టార్గెట్ ఇచ్చారు, దాన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఎస్, 100% సార్. 400 పార్ 100% అవుతుంది. ఎందుకంటే ఆ ధీమా మీదనే మొత్తం దేశం నడుస్తుంది. ఇప్పుడు నార్త్లో ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్, బీజేపీ హ్యాస్ బీన్ కవర్డ్ మొత్తం టోటలీ నార్త్. సౌత్లో ఒక 2-3 స్టేట్లలో కవర్ చేసినామంటే నెక్స్ట్ డెఫినెట్లీ వీ విల్ విన్ ద 400 పార్. ఏంటి ఇంకా మనం అనుకోని ఊహించని విధంగా మలుపు తిరగబోతుందని బీజేపీ అభ్యర్థిగా నేను మాత్రం ఒక హామీ, అంటే వీ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ ఇన్ బీజేపీ. మోడీ సర్కార్ వస్తుంది కదా, ఎస్. సో ఇప్పుడు రాబోయే మూడోసారి వస్తే ఆయన ఏమేమి చేయబోతున్నారు మీరు అనుకుంటారు? సార్, ఇప్పటివరకు ఏమేమి చేశారో అది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు చూస్తున్నారు. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నప్పుడు మనం ఏమి చేస్తారని అనుకోవడం కాదు, పక్కా ఏమి చేస్తారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో అన్నీ మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనకి రాబోయే దినాలలో ఇంకా మన దేశము ప్రపంచంలో ప్రథమ స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే కదా మొన్నటి వరకు, ఇప్పుడు ఆయన ఏమైనా చేసిరా మల్కాజ్గిరికి? ఇప్పుడు మొన్న ఎంపీగా సార్ ఆయన ఏం డెవలప్ చేస్తాడు సార్? ఏమన్నా ఒక రోజున వచ్చి ఆయన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేశారా? ఒక్కరోజు కూడా ఏనాడైనా వచ్చి సిట్టింగ్ ఎంపీ ఉండే ఏనన్నా ఏ గల్లీకి కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా ఒక్కరోజైనా కనపడ్డా? పేరుకే ఆయన నామ మాత్రమే ఎంపీగా ఉండే, అంతకంటే ఏముంది సార్? కనబడుతూనే ఉంది కదా సార్. ప్రజల్లో ఇప్పుడు ఆయనకు ఎంత విరక్తి ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ గురించి. ఇప్పుడు మన చెన్నచెర్లలో జరిగిన ఘటన చూస్తే ఎంత దారుణము. ఒక్క మాట విప్పి మాట్లాడుతున్నాడా? ఆనాడు మన కేసీఆర్ మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి పెద్ద కేటీఆర్ మాట్లాడలేదని పెద్ద మాటలు సంభాషణలు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడతలేడు? ఆయన ఒక సీఎంగా ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పబ్లిక్. అట్లీస్ట్ ఒక వర్డ్
మాట్లాడి ఏం జరిగిందని ఇదేంటి మళ్ళీ ఇది కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారో ఆయన కూడా అదే చేస్తున్నాడు కదా.